దిరసంపల్లి గ్రామంలో కబ్జా చేస్తున్న బడా నాయకుల నుండి చెరువులను కాపాడాలంటున్న గ్రామస్తులు. దోమ మండలం దిరసంపల్లి గ్రామంలో 47 సర్వే నెంబర్లు బడా నాయకులు దాదాపు 8 ఎకరాల భూమిని కబ్జా చేశారు. వారి నుండి భూమి తీసుకొని ప్రజలకు అవసరమయ్యే నీళ్లు నిల్వ ఉండే విధంగా చెరువును కాపాడాలంటూ ఉపాధి హామీ పనులతో చెరువును పూడిక తీస్తున్నామని తెలిపారు. కానీ బడా నాయకులు ఆ భూమి మాది అంటూ సాగు చేసుకుంటూ ఏళ్ల తరబడి సంపాదించుకుంటున్నారు పంటలు పండించి. ప్రభుత్వ భూములను ప్రభుత్వమే తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామ పెద్దలందరూ గ్రామం కోసం కట్టుబడి ఉండాలని, సిక్కం భూములను ఎవరు కూడా సాగు చేయవద్దని, కబ్జా చేయకూడదని దోమ ఎంపీడీఓ గేమ్యా నాయక్ తెలిపారు. గవర్నమెంట్ భూములను కబ్జా చేస్తే ఊరుకోమని దోమ ఎంఆర్ఓ గోవిందమ్మ తెలిపారు. దిర్సంపల్లి దోమ మండల్ నేను ముదిరా సంఘం మాజీ అధ్యక్షుడిని పిల్లి ముగులయ్య అని నేను మరి మండల అధ్యక్షులకు మనవి చేయనేది ఏమనగా మా చెరువు సిక్కము అనగా 38 ఎకరాలు, ఇప్పటికీ 28 ఎకరాలు కూడా లేదు. మొత్తం రైతులంతా కబ్జాలు చేసుకున్నారు. మొత్తం అంటే ఒక్కరే కాదు, బాలరెడ్డి ఒక్కరే కాదు, అక్కడ మొత్తం చెరువు చుట్టూ ఎంతమంది రైతులు ఉన్నారో అందరు కూడా తీయాలి. తీసి దయచేస్తున్నాం అందరికీ, మండల అధ్యక్షులకు మరి ఎండిఓకు ఎంఆర్ఓకి అందరికి కూడా దయచేసి ఈ చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం. మరి అద్దుల ప్రకారమే మేము ఇప్పుడు ఉపాధ్యాయం పెట్టడం జరుగుతుంది. వచ్చి కావాలని ఉపాధ్యాయ బంద్ చేసి ఊరు పబ్లిక్ను పరిచయం చేయడం జరుగుతుంది. ఇంకొక విషయము, మరి ఇదొక్క చెరువే కాక అన్ని చెరువులకు కూడా చర్యలు తీసుకోవాలని తమరితో మనవి చేసుకోమవుతుంది. మా సంఘం తరపు నుండి, మా దిర్సంపల్లి విలేజ్ తరపు నుండి కూడా దయచేసి మీరు చర్యలు తీసుకోండి. చేపల సంఘం ఆఫీసర్లకు కూడా మీరు కూడా చర్య తీసుకోవాలని, సిక్కంలో ఉన్న చెరువులు కానీ, చెరువులలో చేపలు కానీ, చెట్లు కానీ ప్రతి ఒక్కటి చేపల సంఘంకి హక్కు ఉంటుంది. మాకు ఈరోజు ఏది లేకుండా పోతుంది. అందుకే దయచేసి అందరూ మీరు చర్య తీసుకోవాలని తమరితో మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు నరసింహులు. ఇక్కడ మేము ఉపాధ్యాయం పని చేస్తున్నాము. నిన్నటి వరకు ఇక్కడ చేస్తుంటే మళ్ళీ ఈరోజు వచ్చి ఈయన అందరికి నీళ్ళు ఇడిసి ఖరాబ్ చేసిండు. ఇంతమంది వచ్చి ఒకటి వేస్ట్ కూర్చున్నాం మేడ. ఇదందరూ ఊరు కోసం గవర్నమెంట్ పెట్టింది. అందరికి హెల్ప్ జరుగుతుంది. చెరువుకు నీళ్ళు ఉంటే అందరికి పని అని చెప్పి పెట్టింది. ఇట్లా భాగంగా మేము పని చేయడానికి వస్తే ఇప్పుడు ఇంతమందిని మేము ఖాళీగా కూర్చున్నాం. ఇంత పొద్దుగాలు వచ్చి నసుకుల 4 గంటలకు వచ్చినాము. ఇంట్లో నీళ్ళు ఇడిచిండు, అందరు పని ఖరాబ్ చేస్తున్నాడు. ఇట్లా చేసుకొని మంచిది కాదు. వాళ్ళు కబ్జా చేసుకొని 6 ఎకరాలు కబ్జా చేసుకొని మొత్తం ఊరికి లాస్ చేస్తున్నారు. కాబట్టి మేమందరం ఇక్కడ ధర్నా చేయడానికి కూర్చున్నాం. సార్, నా పేరు అంజనేయులు, దిర్సంపల్లి గ్రామము, దోమ మండల్, వికారాబాద్ జిల్లా. నేను చేపల చెరువు కుడిచెరువు అని, దీని పేరు కుడిచెరువు, 47 సర్వే నెంబరు. నేను ఆల్రెడీ చేపల సంఘం అధ్యక్షుని కూడా. అంటే మాకు అధ్యక్షుని కొరకు నాకు అని ఏం కాదు, వేరే వాళ్ళకి నష్టం చేయాలని ఏం కాదు సార్. ఇది చెరువు ఉన్న సిక్కంలోకి వెళ్ళి ఒక 5-6 ఎకరాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా దీన్ని కబ్జాలకు వాళ్ళు వస్తూ ఉన్నారు. మేము వద్దంటా ఉన్నాం. అందరికి ఊరు కొరకు అందరికి అభివృద్ధి ఉంటే బాగుంటుంది. ఊరికి ప్రతి ఒక్కరికి నీళ్లు మంచి ఇచ్చాడు, అది ప్రతి ఒక్కటి అవసరం. కాబట్టి ఆ రకంగా ఆయనకు నష్టం చేయాలని మేమేం లేదు. దీనికి ఉపాధి హామీ నుంచి చేపల ఫిషరీస్ నుంచి వేద్దామని చెప్పి వేస్తుంటే దీనికి అడ్డంకులు చేసి మళ్ళీ ఆయన్నే అండర్టైల్ చేసి పోలీసులను కూడా మా పైకి పంపించిండు. ఇది అందరికి సంబంధించిన విషయం, మా చేపలకు సంబంధించిన, ఊరికి సంబంధించిన విషయం సార్. ఇంకొకటి వీళ్ళని ఎవరు కాదు సార్. ఎవరు కూడా ఇటువంటి గవర్నమెంట్ భూములు ఎవరు చేసినా కానీ కూడా, ఎవరు ఆక్రమించుకున్నా కానీ కూడా గవర్నమెంట్ అధికారులు స్పందించి మాకు అక్కడొకటి బోర్డులు ఏర్పాటు చేసి దీన్ని కూడా అందులో చెరలో కలుపుతారని చెప్పి అంత ప్రభుత్వ గవర్నమెంట్ అధికారులకు కూడా మనవి సార్ నాది. సార్ మాది దిర్సంపల్లి. నా పేరు సత్యయ్య, చిల్కమూరి సత్యయ్య. అది మేము ఇంతకుముందు కూడా 2 సార్లు వార్డు మెంబర్లు. ఇప్పుడు కూడా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిని. ఇంకోటి సార్, ఇక్కడ కురిచేడు అని ఉంది దిర్సంపల్లిలో. అయితే ఇది 47 సర్వే నెంబరు. అయితే ఇది ఎంత ఉంది, 47 సర్వే నెంబర్ అంటే 36 ఎకరాల 19 గుంటల చెరువు. ఇది చెరువు ఉన్నది, ఇది విస్తీర్ణము. అయితే దీంట్లో ఏమైందంటే గతంలో 2016 నుంచి అంతకు ఫస్ట్ నుంచే కబ్జా చేసిండ్రు. ఇక్కడ కొందరు బడా వ్యక్తులు, భూస్వాములు అన్నీ ఉన్నవాళ్ళు
కబ్జా చేసినాక అయితే మేము అప్పుడు 2016 ఇక్కడ ఆపినాము, కంప్లీట్ ఇచ్చినాము. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాము. వాళ్ళు ప్రతిసారి వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, అద్దులు చూపుతున్నారు, పోతున్నారు. అది ఇక్కడ మేము కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారంగా, ఎంఆర్ఓ సార్ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మేము బోర్డులు కూడా వాతి ఇచ్చినాము అన్ని సెల్లకు. అయితే ఇక్కడ 6 ఎకరాల 20 గుంటలు కబ్జా అయింది. అయితే అన్ని సెల్లులనేమో 5 గుంటలు 10 గుంటలు దాటలేదు. అదే వాళ్ళకు కూడా చెప్పిండ్రు, ఎంఆర్ఓ సార్ చెప్పిండ్రు, నోటీసులు ఇచ్చిన అందరు కూడా. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఓతలేరు, అప్పటి నుంచి బందే ఉన్నారు. ఈయన ప్రతిసారి చేస్తుంటాడు. ప్రతి పసలకు ఆయన చేయాలని చెప్పి 2 పంటలు చేయాలని చెప్పి చూస్తుంటాడు. ఇంకోటి ఈయన చేసిన కారణం ఏంటంటే ఈయన మొత్తం చెరువుని ఇచ్చేసి మొత్తం కబ్జా చేసుకున్నాడు. 6 ఎకరాల 29 గుంటలు అయితే 6 ఎకరాల 20 గుంటలు కబ్జా చేసిండు. ఇంకోటి తూము ఉంది కదా సార్, ఇక్కడ ఆయన మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్ట్ పని చేసి కాంట్రాక్ట్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసి ఈయన తూము మొత్తం ప్రతిసారి సబ్ కాంట్రాక్ట్ చేసి అడ్డలు పోయించి ఆ తూము తీసేస్తాడు. ఎందుకంటే ఈ పొలం మునిగిపోతుంది, నాకు నారేయనికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి సెల్ర నిలువ ఉన్న నీళ్లు తీసేసి ఆ ఊరోళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఇంకోటి ఈ చెరువు నుంచి చెరువెంటోళ్లకు, చెరువు ముందోళ్ళకు వాటర్ సప్లై బోర్లు, దుళ్ళు, గొర్రెలు, మేకలు అన్ని కూడా ఉంటాయి. గ్రామ పంచాయతీ కూడా వాటర్ సప్లై బోర్లకు కూడా ఈ సెల్ర నీళ్లు ఉంటేనే నడుస్తాయి అవి కూడా. ఇంకోటి ఎక్కువ మనం ప్రతిసారి బోర్డులు కూడా వాతిచ్చినాము, అవి కూడా తీసేసిండు ఎక్కువను కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా. అయితే ఇంకోటి ఏమైందంటే ఈ కూలీ రైతులని ఈరోజు ఇంతమంది కూలీలని అయితే ఈయన వచ్చి బంద్ పెట్టిండు. ఇంతకుముందు 2016 నుంచి చెప్తానున్నాము, అప్పటి నుంచి ఆపుతానున్నాము. మేము ఎంఆర్ఓ సార్ చెప్తున్నాము, ఎస్ఐ సార్ వచ్చిండు, ఎంఆర్ఓ సార్ వచ్చిండు, ఇక్కడ ఇరిగేషన్ ఏ సార్ వచ్చిండు, అట్లే 30-40 మంది కావలకారు వచ్చిండు. వాళ్ళు చెప్తా కొంతమంది వ్యక్తులు. అయితే ఇది 6 ఎకరాల కబ్జా, వేరుల భూమి పేదోళ్ళ కింద కూడా ఆయన కబ్జా చేసిండు. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాలకు ఇట్లా అని చెప్పి బెదిరిస్తుంటాడు, నాది అంటాడు. మేము ఆయన దగ్గర కాయిదాలు ఏమున్నాయి ఏం లేవు అని కూడా తెప్పించినాము. సిక్కం భూమి FTL 5KL ఉన్నది. మేము అట్లా అయినా కూడా మేము ఇంకా కిందికెళ్ళి తీసుకుంటున్నాము. 2 వాటర్ సప్లై బోర్లు కూడా సిక్కం లోపల ఉన్నాయి. మేము FTLకి వెళ్ళి 5KL పెడదామని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ సార్తో మాట్లాడితే ఎంఆర్ఓ సార్ కూడా ఏం చేసిండంటే ఆయన అప్పుడు వద్దు ఉండండి సార్ కిందికెళ్ళేవని అంటే కిందికెళ్ళే తీసుకోండి అంటే మేము ఇడిచిపెట్టిన మీనికి. ఇప్పుడు మీరు అందరు కూడా మీ దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా సార్ మీకు మనీ చేసి చెప్తున్నాము, మీరు అద్దులు చేయించాలి, మాకు మౌత్కు ఇప్పుడు దోమ చెరువులాగా పిల్లర్లన్నీ వేయించాలి, లేదంటే కాల్వనన్నా తీర్చి. ఇది ప్రతిసారి ఇష్యూ జరుగుతుంది సార్. ఇది ప్రతిసారి ఆఫీసర్లు ఎంఆర్ఓ సార్ మారుతుంటాడు, వాయిదా కత్తం వాయిదా కత్తం మేడం, అట్లే శైలేందర్ సార్, DT సార్, రాజేందర్ సార్ వాళ్ళందరూ ఉన్నప్పుడు, చౌకతలి సార్ ఉన్నప్పుడు వీళ్ళంతా ఎంఆర్ఓ మేడంలో వచ్చిన వాళ్ళు సార్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ మేడం వచ్చిన వాళ్ళు వచ్చినట్లు చూస్తుండ్రు పోతున్నారు. ఇలా కాలువ కూడా తీపించినాము. ఆ కాలువ తీపిస్తే కూడా కాలువ సగం గూడిపిండు. ఇప్పుడు ఉపాధి హామీల సర్పంచ్ సాబ్, ఊరు గ్రామస్తులు వీళ్ళందరూ కలిసి ఉపాధి హామీ పని పెడదామని చెప్పి లేవర్కు పెడితే ఆయన వచ్చి బెదిరిస్తున్నారు. 100కు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి వీళ్ళందరూ కూడా వచ్చి సార్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిండ్రు చూస్తున్నారు. ఇక్కడ మేము ఈడికి కూడా మేము ఎందుకంటే ఫోన్ అని అనుకున్నాము. ఇక్కడ అందరు ఆదేశాల ప్రకారం డిస్టర్బెన్స్ పబ్లిక్ ఇబ్బంది పెడుతుంది సార్. మీరు ఇదంతా ఖండించాలి దయచేసి. ఇది అన్ని ఆపలే, ప్రతిసారి ఇష్యూ జరుగుతుంది.